Hi everyone, how are you all? So myself Nagappa, you are watching Appa Chemistry classes. So ఈరోజు మీకు నేను కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అందులో కెమిస్ట్రీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్తాను. ఈ వీడియోలో కంప్లీట్లీ యూ విల్ సీ హియర్ వాట్ చాప్టర్స్ వీ హ్యావ్ టు రీడ్ అండ్ హౌ టు రీడ్, విచ్ చాప్టర్స్ షుడ్ బీ కవర్డ్ ఫస్ట్, ఏ చాప్టర్స్ మనం ఫస్ట్ నేర్చుకోవాలి, ఏ చాప్టర్స్ మనం లాస్ట్లో చదువుకోవాలి, ఏ చాప్టర్లో నుంచి మీకు ఎక్కువ VSAQs వస్తాయి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఐ విల్ గివ్ యూ హియర్ లిస్ట్ ఆఫ్ LAQs. మీకు లిస్ట్ అంతా LAQs లిస్ట్ అంతా రాస్తాను. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఒక ప్రియారిటీ ఆర్డర్లో రాస్తాను నేను. అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ రాసి లీస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్లో రాస్తాను. సో కాబట్టి మీరు ఏం చేయండి అంటే వీడియో చూస్తూ ఒక A4 షీట్ పేపర్ తీసుకొని ఆ పేపర్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి చాప్టర్ వైజ్గా ఫస్ట్ ఏ చాప్టర్ చదవాలి, సెకండ్ ఏ చాప్టర్ చదవాలి, అలాగే మీకు చాప్టర్ వైజ్గా చెప్తాను. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మీకు నీట్గా నేను ఒక ప్రియారిటీ వైజ్ రాస్తాను. సో యూ విల్ బీ వెరీ మచ్ బెనిఫిటెడ్ బై దిస్ వీడియో ఇన్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్. సో ట్రై టు వాచ్ టిల్ ద ఎండ్. సో ఏమేమి చెప్తున్నానో కొంచెం జాగ్రత్తగా విని వాటిని ఒక్కసారి నోట్ చేసుకోండి. జస్ట్ మీరు ఒక 20 minutes స్పెండ్ చేస్తే మీకు ఈజీగా 55+ వస్తాయి. ఐ విల్ నాట్ సే 60 out of 60. ఇట్ ఈస్ ఎన్ ఓవర్ కాన్ఫిడెంట్, వీ కెన్ సే లైక్ దట్. ఎందుకు అని అంటే మనం డైరెక్ట్గా నేను అలా చెప్పలేను, ఎందుకంటే ఇది ఒక్కటి చూస్తే మీకు 60కి 60 రావు. సో దీంతో పాటు వెరీ షార్ట్ ఆన్సర్స్ మీరు ఎక్కువ చదవాలి. ఐ విల్ గివ్ యూ అష్యూరెన్స్. నేను 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను. మీకు SAQs, LAQs అస్సలు ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాదు. మీకు మ్యాక్సిమమ్ మీరు రాసే క్వశ్చన్స్ అంటే SAQలో ఎన్నైతే రాయాలో, LAQలో ఎన్నైతే రాయాలో ఆ క్వశ్చన్స్ మీకు ఈజీగా కవర్ అవుతాయి. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. నా ఫస్ట్ మీరు చూడండి ఒకసారి ఎగ్జామ్ డేట్స్ చూద్దాం మనం. మీకు ఏ డేట్కి ఏ ఎగ్జామ్ ఉంది అనేది. 22nd April you'll have the second language. 25th of April you'll have the English. 27th of April you will have the Maths A or Botany. 29th of April you will have Maths B or Zoology. 2nd of May you will have the Water Physics. 6th of May you will have the last Chemistry. We are getting around how many? 3rd, 4th, 5th. 3 days we are getting Chemistry. Okay na? So we can easily learn all the questions. If you have some idea about remaining questions, then it is easy to prepare for this first year chemistry exam. Now you see in this case, and also I think so everyone knows the exam pattern. Once again I will tell you here. Very short answers questions, very short answer question you will get 15. Out of 15 you should write only 10 questions only. Here 5 chances are there. In short answer questions, in 4 marks questions, you will have 14 questions. Out of this you should write only 6 questions. And long answer questions you can take here. Long answer questions you will have the 4. In the 2 only you should write. Now you see, if you add this, for each question carries the 2 marks here. Each question carries 2 marks in this case. Each question carries 4 marks here. Each question carries 8 marks here. సో మీరు 2 into 15 చేస్తే మనకు 30. ఇట్లా మొత్తం ఇవన్నీ యాడ్ చేసుకుంటే మీకు టోటల్ పేపర్ ఎంతకి ఇస్తున్నారమ్మా? 118 మార్క్స్కి ఇస్తున్నారు. అంటే సో జస్ట్ 2 మార్క్స్ తక్కువ, 120కి 2 మార్క్స్ తక్కువ ఇస్తున్నారు. 118 మార్క్స్కి ఇస్తున్నారు పేపర్. మీరు తెచ్చుకోవాల్సింది ఏంది దాంట్లో? జస్ట్ 60 మార్క్స్. Just 60 marks you should get. Okay na? You should attempt the exam just for 60 marks only. అంటే ఈజీ కదా. ఈ ఇయర్ ఒకటే అన్నారు ఆ ఛాయిస్ అనేది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఛాయిస్ ఉండదు. కాబట్టి జాగ్రత్త, ఈ ఇయర్ మనం ఫుల్ స్కోర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ కొంచెం ఏమైనా తగ్గినా కూడా మనకి ఫైనల్గా టోటల్ పర్సంటేజ్లో కలిసి వస్తుంది. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ది చాప్టర్స్ టు బి రీడ్. చాప్టర్స్ విచ్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ది intermediate public exam. Which chapter is removed? Environmental chemistry. No need to touch that chapter also. Now you see here chapters to be read. What chapters? Here one thing you have to remember.
the whatever the first 6 chapters are there, no, if you read completely first 6 chapters, you'll get around more than 45 marks you'll get. If you are perfect with that first 6 chapters, including very short answers, everything, you'll get more than 45 to 50 marks. Now you see here atomic structure. From this you will get the 8 plus 4 plus 2. From periodic classification, 8 plus 2 you will get. From chemical bonding you will get the 2 4s, sometimes 1 8, okay na, and also plus 2 you will get. States of matter you will get the 2 plus marks, plus 2 plus 2, plus 4 you will get. So stoichiometry also you may have the chance of getting 2 marks questions, as well as 1 4 marks or 2 4 marks, there is a possibility. So organic chemistry you will have the chance of getting 1 8 marks, and 2 4 marks, 4 plus 4, and also 2 marks. Okay, so it is very important one. So thermodynamic, just you will get 4 plus 2. So hydrogen and its compound also 4 plus 2 you will get. Chemical equilibrium and ionic equilibrium you will get the 2 4 and 2 2. 2 2 you will get here from chemical equilibrium. So from this alkaline earth metal you will get the only 2 marks, but whereas third A group you will get the 2 plus 4 plus 2 you will get. Easy. So that is the weightage of each chapter. So you may note down this one, and I will mention here list of long answer question. Which chapter we are getting long answer here? Atomic structure, periodic classification, chemical bonding, and organic chemistry. 4 chapters. I will mention what are the questions those. Okay. Long answer questions, you see list of long answer question which I had written in priority wise. You try to take the one A4 sheet paper and you make a note of it in this order only. So then it is very easy to cover all the long answer questions. Okay, children. So first Bohr postulate and hydrogen spectrum. It is from the atomic structure. Next, quantum numbers. What are the 4 quantum numbers we have? N, L, M, S. Principal quantum number, azimuthal quantum number, magnetic quantum number, spin quantum number. Perfect గా ఉండాలి. అలాగే బోర్ పాస్టులేట్స్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్, ఈ రెండిట్లో నుంచి ఒకటి వచ్చేస్తుంది గ్యారంటీగా. అలాగే పీరియాడిక్ క్లాసిఫికేషన్లో వచ్చేసి అయనైజేషన్ ఎనర్జీ. డిఫైన్ అయనైజేషన్ ఎనర్జీ, వాట్ ఆర్ IE1 and IA2, and which is greater, IA2 is greater or IE1 is greater, and what is the reason, and which factors will affect on the ionization energy. That is the third most important question. Next, SPDF blocks. So these blocks elements also, how you will classify the elements into SPDF blocks also very important. Next, periodicity and how periodic properties varies in groups and periods. What are the periodic properties? We have atomic radius, ionization energy, electron affinity, electron gain enthalpy. So, and acidic nature, basic nature of oxides. How they will varies in groups and periods. In groups increases, period decreases, అలా ఉంటాయి కదా. సో అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని పీరియాడిక్ ప్రాపర్టీస్. అవుట్ ఆఫ్ దీస్ 3 లాంగ్ ఆన్సర్ డెఫినెట్లీ విల్ గెట్ 1. అవుట్ ఆఫ్ దీస్ 2 you will get 1. ఓకేనా. సో ఫ్రమ్ దీస్ first 5 only you will cover the 2 questions. Next you see most important, preparation of benzene and properties of benzene from organic chemistry. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకు, మ్యాటర్ తక్కువ ఉంటుంది, రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. రియాక్షన్ చదివి మంచిగా ప్రాక్టీస్ చేసి 1-2 సార్లు రాసేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ప్రిపరేషన్ ఆఫ్ ఇథైలిన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇథైలిన్, విచ్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ ఆర్గానిక్. సో మోస్ట్లీ వీ మే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దీస్ 2. ఇఫ్ వీ నాట్ గాట్ ఎనీ క్వశ్చన్, ఈ రెండిట్లో నుంచి ఒకవేళ రాకపోతే అప్పుడు మనకి ఈ ఎసిటలైన్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ వస్తాయి. ఇది లీస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, హైబ్రిడైజేషన్, sp2 sp3. హైబ్రిడైజేషన్ అంటే డిఫైన్ చేసి వాట్ ఈస్ sp2 sp3 with example you need to explain with the proper diagrams of hybrid orbital as well as structure, bond angle, hybridization. These you need to mention in that answers. Molecular, orbital, energy level diagrams of N2 and O2 వాటి యొక్క డయాగ్రామ్స్ నీట్గా డ్రా చేసి
దాంట్లో పారామాగ్నెటిక్ నేచర్ ఉందా, డయామాగ్నెటిక్ నేచర్ ఉందా, దాని బాండ్ ఆర్డర్ ఎంత అనేది కరెక్ట్గా రాయాలి. నెక్స్ట్ వ్యాలెన్సీ సెల్, ఎలక్ట్రాన్ పేర్, రిపల్షన్ థియరీ, వెస్పార్ థియరీ అంటాం దాన్ని. సో పాస్టులేట్స్, వెస్పార్ థియరీ పాస్టులేట్స్ ఏవైతే 6 to 7 పాస్టులేట్స్ ఉన్నాయో అవి. అలాగే అప్లికేషన్స్. ఇన్ అమోనియా వాట్ హ్యాపన్స్, వాట్ ఈస్ ద స్ట్రక్చర్, ఇన్ వాటర్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్, దట్ యూ నీడ్ టు. Preparation of acetylene and properties. These 3 questions from the chemical bonding, this question from the organic. Okay na? So these are the list of 11 long answer ra. ఈ 11 లాంగ్ ఆన్సర్స్ మీరు కరెక్ట్గా చదువుకుంటే మీకు దీంట్లో నుంచి 4 వస్తాయి. ఆ 4లో నుంచి మీరు 2 రాయాలి. ఓకేనా? సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో మీరు ఆల్రెడీ మీకు ఒకసారి చదివేశారు కాబట్టి ఇంకో 2-3 టైమ్స్ బాగా చదివి కొంచెం ప్రాక్టీస్ చేశారనుకోండి, ఈజీగా మీకు 16 మార్క్స్ వచ్చేసినట్టే. ఇక్కడ 16 మార్క్స్ వచ్చేసాయి. నెక్స్ట్ విల్ సీ ది లిస్ట్ ఆఫ్ SAQs హియర్. విల్ సీ ది లిస్ట్ ఆఫ్ SAQs హియర్. ఇన్ దట్ దిస్ ప్రియారిటీ వైజ్ యూ లెర్న్, ఇట్ ఈస్ దెన్ మీకు ఈజీగా ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. ఓకేనా? సో నేను ప్రతి క్వశ్చన్ ఏ చాప్టర్లో ఉంది అనేది కూడా చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి మీరు. అప్పుడు మీకు ఈజీ అవుతుంది, అది ఆ క్వశ్చన్ ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది. Fazan's rule, chemical bonding, most important from chemical bonding SAQ. Next, Graham's law and its applications and problem also. So that is present from the states of matter. Postulates of KMTG, it is also comes from states of matter. These 2 questions from states of matter. Hydrogen bonding and types of hydrogen bonding with example. Chemical bonding lo untadi manaki PCl5 and SF6 hybridization and their structures. మనకు హైబ్రిడైజేషన్ అండ్ స్ట్రక్చరు కెమికల్ బాండింగ్లోనే వచ్చేస్తుంది. నెక్స్ట్ లీ చార్ట్ క్లియర్ ప్రిన్సిపల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి 8 మార్క్స్ అడిగే ఛాయిస్ కూడా ఉంటుంది. సో లీ చార్ట్ క్లియర్ ప్రిన్సిపల్ అంటే డిఫైన్ చేసి వాట్ ఆర్ ఇట్స్ అప్లికేషన్స్, విచ్ ఫ్యాక్టర్స్ విల్ ఎఫెక్ట్ ఆన్ ది ఈక్విలిబ్రియం, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా అండ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఇన్వాల్వ్డ్, యూ నీడ్ టు రైట్. నెక్స్ట్ from chemical equilibrium you will get this chapter. Next, Hess law of constant heat of solution. From thermodynamics, it is most important and most expected question. Next, first law of thermodynamics and its mathematical form. These 2 from the thermodynamics. Next, ion exchange method for the removal of hardness of water. How you will remove the hardness of water? Definite question. Ion exchange method, or you may have the Kalgan. Next I will write Kalgan or Clark process. So explain, it is from the hydrogen and its compound. Explain types of hydride. What are the types of hydride? We have 3 types of hydrides unnai kadamma. That is electron deficient hydride, electron precise hydride, electron rich hydride. ఆ మూడిటికి డెఫినేషన్స్ రాసి with example you need to explain. Next one, explain differences between graphite and diamond. So most expected questions from the 14th group elements, that is carbon family. Next 12th question, so that is balancing of redox reaction by ion electron method. మీరు ఇక్కడ ఎసిడిక్ మీడియంకి ఒక 2 ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేసుకోవాలి, బేసిక్ మీడియంకి ఒక 2 ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేసుకోండి. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ దోస్ ఈక్వేషన్స్, యూ ట్రై టు లెర్న్ దోస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎసిడిక్ మీడియం ఎగ్జాంపుల్ ఏవైతే ఉంటాయో ఆ వాటికి, బేసిక్ మీడియం ఎగ్జాంపుల్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క బ్యాలెన్సింగ్ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా రా, పర్ఫెక్ట్గా ఉండాలి. ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా ప్రాబ్లమ్స్, ఇవి 2 కూడా స్టాయికియోమెట్రీలో నుంచి. స్టాయికియోమెట్రీలో 2 టైప్స్ ఓన్లీ, కన్ఫామ్గా ఈ రెండిట్లో నుంచి ఒకటి వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి రా, డిఫైన్ డైపోల్ మూమెంట్ అండ్ ఇట్స్ అప్లికేషన్. కెమికల్ బాండింగ్, డాల్టన్స్ లా of partial pressure and Dalton's law of partial pressure from states of matter, deduction of gas laws from kinetic gas equation రా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కోసారి 8 మార్క్స్ కూడా అడిగే ఛాయిస్ ఉంటుంది. ఎప్పుడైనా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాలనుకుంటే అప్పుడు డిడక్షన్ ఆఫ్ గ్యాస్ లాస్ ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్, దే మే హ్యావ్ ది ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ 8 మార్క్స్ ఆల్సో. నెక్స్ట్ కంపేర్ డైపోల్ మూమెంట్ ఆఫ్ అమోనియా అండ్ నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కెమికల్ బాండింగ్లో నుంచి. ఎక్స్ప్లెయిన్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ విత్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ ఫ్రమ్ ది కెమికల్ ఈక్విలిబ్రియం. డిఫైన్ pH అండ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు pH యూ నీడ్ టు సాల్వ్. ఓకేనా, సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే బ్రౌన్స్టెడ్ లౌరీ థియరీ, యాసిడ్ బేస్ థియరీ, ఇది కూడా కెమికల్ ఈక్విలిబ్రియమే.
బఫర్ సొల్యూషన్ అండ్ టైప్స్ ఆఫ్ బఫర్ సొల్యూషన్. సో మనకి కెమికల్ ఈక్విలిబ్రియంలో నుంచి కేపీ అండ్ కేసీ రిలేషన్షిప్ అంటే మీరు ఒక ఈక్వేషన్ ఇస్తే దానికి కేపీ కేసీ రిలేషన్ రాయడం రావాలి, అలాగే దానికి కేపీ కేసీ డిరైవ్ కూడా చేయడం రావాలి. ఓకేనా, ఆ రెండు మోడల్ క్వశ్చన్ నేర్చుకోండి. హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం విత్ ఎగ్జాంపుల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఫ్రమ్ కెమికల్ ఈక్విలిబ్రియం. ఓకేనా, విల్ సీ సమ్ మోర్. Now question number 24. Write few utilities of hydrogen gas as a fuel. Hydrogen and its compound. ఈ క్వశ్చన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ లో ఉంటుంది. సీక్వెన్స్ రియాక్షన్, ఇక్కడ వచ్చే ఈ ఆర్గానిక్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఈజీగా ఉంటాయి, తొందరగా నేర్చుకోవచ్చు మీరు. సీక్వెన్స్ రియాక్షన్ చూడండి అమ్మా ఒకసారి. C2H4 when react with bromine అయితే ఏమొస్తుందిరా మనకి C2H4Br2 వస్తుంది. ఏంది C2H4Br2. ఆల్కహాలిక్ KOH యాడ్ చేసినప్పుడు డీహైడ్రోహాలోజినేషన్ జరుగుతుంది. హెచ్బిఆర్ వెళ్ళిపోతుంది. అప్పుడు మనకేమొస్తుంది C2H2 వస్తుంది. ఇక్కడ ఆ C2H2కి మళ్ళీ మనం బ్రోమిన్ యాడ్ చేస్తే మనకి C2H2Br4 వస్తుంది. 2 moles ఆఫ్ బ్రోమిన్ అనేది యాడ్ చేస్తాం అక్కడ. అలాగే కాల్షియం హైడ్రాక్సైడ్, కాల్షియం కార్బైడ్ని మనం హైడ్రాలసిస్ చేస్తే మనకి ఎసిటలైన్ గ్యాస్ వస్తుంది, C2H2 వస్తుందిరా. దాన్ని మనం హాట్ మెటల్ ట్యూబ్లోకి పాస్ చేస్తే బెంజీన్ వస్తుంది. ఆ బెంజీన్కి మనం మిథైల్ క్లోరైడ్ AlCl3 యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి, విల్ గెట్ ది మిథైల్ బెంజీన్, దట్ ఈస్ ఆల్కైల్ బెంజీన్ విల్ గెట్. నెక్స్ట్ వన్ ఐసోమర్స్ రా, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. చైన్ ఐసోమర్, పొజిషనల్, మెటామర్స్, ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్. ఆ 4 డెఫినేషన్స్, వాటికి రిలేటెడ్ ఎగ్జాంపుల్ కూడా జాగ్రత్త నేర్చుకోవాలి. నెక్స్ట్ జామెట్రికల్ ఐసోమర్. వాట్ ఆర్ ది జామెట్రికల్ ఐసోమర్? 2 types. What is diametrical isomer and what are the types? Cis, trans. వాటికి ఎగ్జాంపుల్. డిస్కస్ ది మార్కానికాఫ్ రూల్ అండ్ కార్ష్ ఎఫెక్ట్. యాంటీ మార్కానికాఫ్ రూల్ అంటాం కార్ష్ ఎఫెక్ట్ని. సో అంటే డిఫైన్ చేసి దానికి ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కన్ఫర్మేషనల్ ఐసోమర్ ఆఫ్ ఈథేన్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ డిఫైన్ హీట్ కెపాసిటీ. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సిపి అండ్ సివి. సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ ఉంది కదా, మీకు ఫిజిక్స్లో వస్తుంది, ఇక్కడ కెమిస్ట్రీలో కూడా ఉంటుంది, జాగ్రత్త నేర్చుకుంటూ వచ్చేస్తుంది. రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ ఎంథాల్ఫీస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్. మనకి ఎంథాల్ఫీ ఆఫ్ కంబషన్, ఎంథాల్ఫీ ఆఫ్ వేపరైజేషన్, ఎంథాల్ఫీ ఆఫ్ సబ్లిమేషన్, ఎంథాల్ఫీ ఆఫ్ సొల్యూషన్, ఆ డెఫినేషన్స్ ఉన్నాయి కదమ్మా, ఆ డెఫినేషన్స్ రాయాలి. వాట్ ఈజ్ ఎంట్రోపీ? ఎక్స్ప్లెయిన్. మనకి ఇది థర్మోడైనమిక్స్లో నుంచి వచ్చేస్తుంది. Lanthanide contraction and its consequences. Okay, from periodic classification. Only one question we may expect from periodic classification, that is lanthanide contraction. Next, what are the limitations of Bohr's model of an atom? Okay, na? So, limitations of Bohr's model. Explain photoelectric effect. Explain Planck quantum theory. Explain Heisenberg uncertainty principle. These are all from the atomic structure. అండ్ ఆల్సో డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్, ఎమిషన్ స్పెక్ట్రమ్, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, ఇవన్నీ కూడా మనకి అటామిక్ స్ట్రక్చర్లో నుండి వచ్చే SAQs. ఓకేనా, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ 38 క్వశ్చన్స్. సో అలాంగ్ విత్ దీస్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఆల్సో యూ షుడ్ రీడ్. ఫస్ట్ యూ ట్రై టు కవర్ దీస్. అంటే మీకు మీరు 38 నేర్చుకుంటే మీకు దీంట్లో 14 వచ్చేస్తాయి. ఓకేనా, సో 14 క్వశ్చన్స్, దాంట్లో మీరు రాయాల్సింది 6 మాత్రమే. విల్ సీ ది VSAQs. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రా. సో యూ నీడ్ టు లెర్న్ ది చాప్టర్ వైజ్. సో విత్ చాప్టర్స్ టు బీ కవర్డ్ ఫస్ట్ అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ పర్ఫెక్ట్గా రావాలరా మనకి. దెన్ ఆఫ్టర్ స్టాయికియోమెట్రీ, దెన్ ఆఫ్టర్ కెమికల్ ఈక్విలిబ్రియం, దెన్ ఆఫ్టర్ కెమికల్ బాండింగ్ అండ్ గ్రూప్స్ రా. ఈ ఫస్ట్ 5 చాప్టర్స్ నేర్చుకుంటే మీకు మోర్ దాన్ 6 to 7 క్వశ్చన్స్ కవర్ అవుతాయి రా. మోర్ దాన్ 6 to 7 క్వశ్చన్స్ అంటే మోర్ దాన్ 14 మార్క్స్ ఇక్కడే వచ్చేస్తాయి మీకు. సో మిగతా 7 క్వశ్చన్స్ ఉన్నాయి కదమ్మా, మిగతా క్వశ్చన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి 2 వస్తాయి కన్ఫామ్గా. ఒకటి IPSC నేమ్స్. సో కాబట్టి IPSC నేమ్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి. హైడ్రోజన్ అండ్ ఇట్ కాంపౌండ్, థర్మోడైనమిక్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ అటామిక్ స్ట్రక్చర్. దీంట్లో నుంచి ఒక 6 క్వశ్చన్స్, ఇక్కడ ఒక 8 వస్తాయి, 8 వరకు వచ్చేస్తాయి. సో ఇక్కడన్నీ ఒక మిగతావన్నీ 6 క్వశ్చన్స్, మిగతావన్నీ ఒక 7 క్వశ్చన్స్. సో టోటల్ 15 క్వశ్చన్స్ కదా మనకి, వెరీ షార్ట్ ఆన్సర్స్. సో ఫస్ట్ 5 పైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్స్ని కూడా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి.
ఓకేనమ్మా. సో ఇది మీకు ఎగ్జామ్ ప్లాన్. మీరు ఇలా ప్రిపేర్ అవుతే మీకు అందరికీ 55+ మార్క్స్ వస్తాయి. ఓకేనా. 1 or 2 VSAQs వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మిస్ అయినా ఈసారి మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు మీకు. ఎందుకు చాయిస్ ఎక్కువ పెంచేశారు కాబట్టి మీకు కన్ఫామ్గా ఒక 5 తీసేస్తే మీకు మిగతా 10 క్వశ్చన్స్ మీకు వచ్చినాయే ఉంటాయి. అంత ఈజీగానే ఉంటుంది. మీరు ఏం వరీ అవ్వద్దు. మీరు ఫస్ట్ టైం రాస్తున్నారు బోర్డ్ ఎగ్జామ్. బికాస్ మీరు 10th బోర్డ్ ఎగ్జామ్ రాయలేదు కాబట్టి ఇప్పుడు మీరు రాస్తున్నారు కదా, మీకు ఈజీగా ఉంటుంది. మీకు దాంట్లో డిఫికల్టీ ఫీల్ అవ్వద్దు. కాకపోతే మీరు ఏం చేయాలి అని అంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. నేర్చుకున్న క్వశ్చన్ని బాగా ప్రాక్టీస్ చేసి 3 hours కూర్చొని ఓపిక్గా రాయడం నేర్చుకోండి. ఓకేనా. సరే చూడండి, 55+ మార్క్స్ వస్తాయి అందరికీ. సో ఆల్ ది వెరీ బెస్ట్ రా అందరికీ. సో యూ షుడ్ గెట్ మోర్ దాన్ 55 మార్క్స్. ఓకేనా. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. So if you have any doubts regarding whatever the question paper, model papers, this all I will mention in the description also. And also I will mention the priority chapter, whatever the weightage also I will mention in the description. You try to watch in the description also. Okay na? Thank you. Have a nice day. Keep watching APPA Chemistry classes.